చేస్తారులే మళ్ళీ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కానీ, ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది 4వ తేదీకి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే, ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, అతని తనయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి, ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళను భయప్రాంతులకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ 4వ తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా మనం ఆర్టీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడుకైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 4/6/2025 ఆ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరులో సిల్క్ ఫామ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఈరోజు
మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమనేరు శాసనసభ్యులు ఎక్స్ శాసనసభ్యులు శ్రీ వెంకటేగౌడ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారికి, అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి, మున్సిపల్ వైస్ చైర్మన్లకి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్లకి, ఇక్కడ ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీ గారికి, ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అలాగే చాలా మందికి రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు అందరికీ ఉన్నాయి. అందరికీ పేరు పేరున చెప్పలేము కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము 4వ తారీఖున భారీ బల ప్రదర్శనతో ఆర్టీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చేయడానికి మనం అందరూ మూకమ్ముడిగా ప్రతి మండలం నుంచి ప్రిస్టేజ్గా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మండల కన్వీనర్లు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పెద్దపంజాని మండలం కన్వీనర్ బాగారెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మన అందరి ఇన్ఛార్జ్ వెంకటేగౌడ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారు, 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, మనంతా పలమనేరు నియోజకవర్గ ముఖ్య నాయకులకి అందరికీ కూడా నాయకు నమస్కారాలు మరియు మీడియా సోదరులకి. అన్న హేమంత్ అన్న గారు చెప్పినట్టు 4వ తారీఖున సంవత్సరం రోజులు పూర్తయింది. ఆ రోజు నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం విలువ లేదు. కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలమనేరులో వైఎస్ఆర్సీపీ నిజంగా మనం ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ఇంతమంది ముఖ్య నాయకులు చూస్తూ ఉంటే ఇప్పటికీ మనం అధికారంలో ఉన్నామనే భ్రమ ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ 4 సంవత్సరాలు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క లోటుపాట్లు, ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్న విధానాన్ని ఎండగట్టి ప్రజల్లో తీసుకోవాల బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మన నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు 4వ తారీఖున అందరూ ముఖ్య నాయకులు కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేసి జిల్లాలోనే పలమనేరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని మన నాయకులకి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. జై జగన్. ఈరోజు పలమనేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు, అదేవిధంగా పట్టణ కన్వీనర్ హేమంత్ రెడ్డి గారు, పంజాని పార్టీ అధ్యక్షులు బాగారెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు, శ్రీరామన్ రెడ్డి అన్న గారు, ఈకోట ఎంపీపీ మరియు పార్టీ అధ్యక్షులు యువరాజ్ గారు, గంగవరం కొత్త పార్టీ అధ్యక్షులు, ఆయన ఈసారి మొదటిసారిగా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా స్నేహితులు సుధాకర్ గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, కొత్తగా పార్టీ పదవులు వచ్చిన పార్టీ నాయకులకు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా, కౌన్సిలర్లకు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు పేరు పేరున కూడా అందరికీ వందనాలు. మీ అందరికీ తెలిసిందే, ప్రజాప్రభుత్వం కోల్పోయి దాదాపు జూన్ 12తో సంవత్సరం పూర్తయితా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ పల్లెల్లో, ఏ టియంగిల్లో పోయినా, ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు, రైతులు ఎంత లాస్ అయినారు, వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుకు వచ్చినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇస్తూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అదేవిధంగా
గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మైమరిపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి, ఎందుకంటే మన నాయకుడు తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఈయనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు. 18 ఏళ్ళు పూర్తయితే 1500 అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. మనమంతా ఏమారిచ్చినారు. రైతులకు 20,000 అన్నాడు. నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. ఏమీ ఈరోజు ఊసేలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ 14 లక్షల కోట్ల అప్పుందని ఫిర్యాదులు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే 6,95,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు ఉందని వాళ్ళే చెప్తారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినవారు 6,95,000 కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చకూడదని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపలన్నా నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు తప్పుడు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యావత్తు ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచినందుకు గాను జూన్ 4వ తేదీ మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం భారీ ర్యాలీతో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కార్యక్రమాలపై అర్జీ ఇస్తూ ప్రజల తరఫున పోరాడాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎంత పలుచన పడిపోయిందనే విషయాన్ని ప్రజల్లోకంతా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. మాజీ శాసనసభ్యులు నియోజక సమన్వయకర్త సంజయ్ గారు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అందరూ నాయకులు, అందరూ కార్యకర్తలు అందరికి కూడాను నమస్సుమాంజలి. రేపు 4వ తేదీ ప్రోగ్రాం గురించి సమావేశం పెట్టారు. ఒక 2 విషయాలు ఎట్లా ఉంది ఇప్పుడు అంటే అందరికీ అవగాహన ఉంది. అయితే ఏ రంగాల్లో ఎట్లా ఉంది, ఎట్లా మనము ప్రజలకు తీసుకొచ్చి ఏ అంశాలు మనము చూడొచ్చు. మన ముందు అక్కడ ఒక బోర్డు ఉంది, రౌండ్ బోర్డు చూసినారు, అక్కడ పథకాలకు బోర్డు. ఈ పథకాలంతా ఇప్పుడు ఏమన్నాయంటే వెనక్కి తిరిగిపోతున్నాయి చెప్పినట్టుగా. ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వైద్య రంగం, విద్యారంగం ఈరోజు ఇంచుమించు ధ్వంసం అయిపోయింది. ముందుగా మీకు చూసి తెలుసు, వైద్య రంగము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనే చరిత్రలు లేకుండా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిని నిర్మాణం చేసి 5 కాలేజీలు ఓపెన్ చేశారు. అప్పుడు మరో 5 కాలేజీలు లాస్ట్ ఇయర్ ఓపెన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలాంటి అంటే మన కూటమి ప్రభుత్వము ఆ సీట్లు మా వద్దు రాసింది. ఎంతోమందికి ఆ ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం, వైద్య వృత్తి పోయే అవకాశము మన వాళ్ళు కోల్పోయినారు. చాలా దుర్మార్గం. ఈరోజు ఏమంటారంటే DPP% అన్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ వాళ్ళు కలుపుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే స్థితికి వచ్చేసింది. రోజువారీ మీరు చూస్తూ ఉంటారు. వైద్య రంగం పురాలు పోయింది, 108 పోయింది, అంబులెన్స్లు పోయినాయి, ఇక ఆరోగ్యశ్రీ ఇదైపోయింది, పురాతన అయిపోయింది. ఉద్యోగులకు వచ్చే EHS కార్డ్స్ చక్కగా మధ్యాహ్నం లేదు, రకరకాల వ్యవస్థ నాశనం నుంచి మీకు ఎంత తెలుసు. ఈరోజు మీరు చూస్తుంటారు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇళ్ళ కాడికి వచ్చి ముసలి వాళ్ళు రాలేరు అంటా ఉంటే గత ఇబ్బందులను పెట్టి బండ్లు ఇచ్చిస్తూ ఉంటుంది. దాన్ని రద్దు చేసినారు. ఈరోజు కోర్టుకి వేసినారు. కోర్టు నోటీస్ ఇచ్చింది ప్రభుత్వానికి, ఎందుకు నువ్వు రద్దు చేసినావు అని చెప్పని నోటీస్. ఇంతమంది రోడ్లు పడతా ఉంది, ఏంటి పరిస్థితి చెప్పని ఏమవుతారో మళ్ళీ మనకు తెలుస్తున్న విషయాలన్నమాట. సో ఆ విధంగా ఆ రంగం కూడాను ఇబ్బంది పడింది. ఇక మీకు గతంలో చాలా అనుకునేవాళ్ళు, అంటే ఎన్నికలకు ముందేమనుకున్నామంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పని ఒక ప్రచారం జరిగింది. కానీ ఒక విధంగా కొంత అన్యాయం జరిగినా కానీ అది అవాస్తవం. మనం చూసినాం పోస్టుల పేరు ఎట్టబడిందని చూస్తే ఒకవేళ మనకు పలమనేల నేను ఎగ్జాంపుల్ 2,500 ఓట్లు పెడితే 1000 ఓట్లు మనకు వచ్చినాయి. అంటే ఆ వర్గం మనకు ఉన్నట్ట లేనట్ట ఉన్నట్టే.
కాకపోతే కొంత అసంతృప్తి ఏమంటే మాకు బకాయిలు లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు కొన్ని అపనమ్మకాలు పెట్టుకున్నారు. ఈరోజు అనుభవించినారు. జూన్ 4వ తేదీ ప్రభుత్వం అంటే రిజల్ట్ వచ్చి జూన్ 12 ప్రభుత్వం ఏర్పడితే రాబోతా ఉంది. జూన్ 12 సంవత్సరం కాబోతా ఉంది. ఇంతవరకు ఏదో నామమాత్రంగా కొన్ని బకాయిలు చెల్లిసి తప్పిస్తే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోతా 2 డిఆర్ పెండింగ్ ఉంటే ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇచ్చేది కొత్త ప్రభుత్వం తర్వాత ఇప్పటికి 3 డిఎల్ బకాయి ఉంది. రేపు జ్వరం వేస్తే కూడా డిఏ వస్తుంది, 6 డిఎల్ బకాయి అవుతుంది. ఇచ్చారని మీరు చూస్తున్నారు. మీరంతా కూడా నాడు నేడు అంటా ఉంటే మనకు చెప్పాల్సింది. అందరూ కూడా దాంట్లో పాలు పంచుకున్నారు. కాబట్టి ఎట్లా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ స్థాపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే దానికి కారణము గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేసి అన్ని వస్తువులు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల పైన ₹1 ఖర్చు పెట్టలేదు. ఏ మాట విద్యను మనంతా కూడా తెలిసిన విషయం అనమాట. అదేవిధంగా ఉపాధ్యాయులకు బదిలీల పైన ఈరోజు మీరు రోజు చూస్తూ ఉంటే గందరగోళం. తెల్లవారితో ఒకటి, సాయంకాలం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రేపు ఒకటి, ఇట్లా ఒకటి గందరగోళం పడిపోతారు అనమాట. వ్యవస్థ అంతా కూడాను పునరెళ్ళిపోతుంది. గతంలో ప్రభుత్వము 6 రకాల పాఠశాలలు పెట్టింది, అంతే గగ్గోలు పెట్టినారు. ఇదేంటి 6 రకాల పాఠశాల, ఇది ఎక్కడ ఉంది, ఇదేమన్నా ఇదా అని చెప్పండు. ఈరోజు 9 రకాల పాఠశాలలు. ఉపాధ్యాయులకు అర్థం కాలే ఏం 9 రకాలు. ఓన్లైన్ స్కూలు, బేసిక్ స్కూలు, మోడల్ స్కూలు, హై స్కూల్ ప్లస్, యూపీ స్కూలు. మనకే అర్థం అనమాట. ఏ టీచర్ ఎక్కడికి పోవాలా, ఏ స్కూల్ ఎక్కడ పని చేయాలా అర్థం కాదు అనమాట. విద్యారంగం కూడా పునరెళ్ళిపోతామనే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను చూసింటారు కోసం ఈరోజు పేపర్ చూడండి. 10వ తరగతి మూల్యాంకనంలో చరిత్రలో ఎప్పుడు లేదు ఇంతవరకు ఎలక్షన్లు అయిన తర్వాత 66,000 మంది రెండోసారి రీవేరియంట్ కట్టుకున్నారు. చరిత్రలో లేదు పెరిగిన చరిత్ర. 66,000 మంది రీవేరియంట్ కట్టుకుంటే ఈరోజు 11,000 మంది పాస్ అయినారు వాటిలో. అంటే బహుశా నన్ను టీవీలో చూడండి మంది పెట్టుకోవడంలో రేఖ అనే అమ్మాయి ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిందని వస్తే రీకరెక్షన్ కట్టే 79 మార్కులు వచ్చింది. ఇంకో 34-93 అవుతాయి. అది పేరు కూడా వచ్చింది. చిత్తూరు జిల్లా పరమైన మనం మండిపేట కోట గురించి పేరు వచ్చేయింది అనమాట. అంటే అది ఎందుకు వచ్చింది అంటే ఉపాధ్యాయులు తప్పడతాను, సస్పెండ్ చేస్తారు. అది పొరపాటు. ఏం చేసినారు, ఏదో నేను సాధించినాను వాడు రిజల్ట్ ఇవ్వాలని ఉద్దేశం చేస్తున్నాను సెటిల్ పెట్టేసినారు. మామూలుగా రోజుకు 40 రూపాయలు కరెంట్ చేయాలంటే సెటిల్ పెట్టి 10,000 జరగాలి. దాన్ని 7 రోజులు ఫీజు చేసి పేపర్లు టీచర్లు ఎత్తున వేసి కరెక్షన్ డెబిట్ చేస్తే అవకాశం జరిపి ఈరోజు విద్యార్థి ఇబ్బంది పడుతుంది. ఈ విధంగా అన్ని రంగాలు ఒక రంగంలో చెప్పాల్సిన పర్లేదు, అన్ని రంగాలు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీని బదిలీ తీసుకోండి. మనమంతా కలిసి బదిలీ తీసుకుని పోయి ఆ యొక్క లోపాలకు ఎత్తి చూపి మన చైతన్యం చేసినట్టే అన్ని వర్గాలు ఈరోజు ఒక వర్గం అని చెప్పాల్సిన పని. మగవాళ్ళు అంటా ఉన్నారు వెన్నుపోటని. ఏ వర్గానికి? అన్ని వర్గాలకి సమస్తం వెన్నుపోటాయి. వాళ్ళు ఎదుర్కోవడానికి మన నాయకులు చెప్పిన అందరూ స్పందించి ఈ కార్యక్రమం చేయాలని చెప్పిన కూడాను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఇవ్వాలని ధన్యవాదాలు. జై జగన్, జై బలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం.